లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచాడు దేవుడు, ఎవరిని వదలలా. యేసుక్రీస్తు వారు ఎవరి కోసము శిలువ యాగం చేశారు? అందరి కోసం చేశాడు, ప్రతి ఒక్క లోకస్తుని కోసం, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. కానీ ఎంతమంది దేవుళ్ళకి వస్తున్నారు? వారు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సంపూర్ణతకి చేరుతున్నారు? అంటే చాలామంది మరి లోకంలో ఉండిపోతున్నారు, లోక ఆశల్లో ఉండిపోతున్నారు, దేవుని తృణీకరించి దేవుని విసర్జించి బ్రతికే వాళ్ళు చాలామంది. అయితే కొందరు మరి క్రైస్తవులను చెప్పుకుంటూ మరి లోకంలో బ్రతుకుతూ లోకాన్ని సంఘంలోకి తీసుకున్న వచ్చే దౌర్భాగ్యతలు కూడా కొంతమంది బ్రతుకుతున్నారు. అంటే నేను ఏమంటున్నానంటే, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్తారని గ్యారెంటీ లేదు. మన ప్రవర్తన, నేను చర్చిలో కూర్చున్నాను కాబట్టి సరిపోయింది కాదు. మన ప్రవర్తన, నేను సంఘంలో ఉన్నాను, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ లోక రీతిగా బ్రతుకుతూ ఆ లోకాన్ని సంఘంలోకి తీసుకుని రావటం అనేది దానికి మించిన